ఫైనల్గా మన మటన్ కర్రీ అయితే అద్దరిపోయింది. సండే మూమెంట్ మామూలుగా లేదు. చాలా చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైట్ స్మైలీ చిన్న. ఫైట్ను ఏం కావాలి గ్రీష్మ? గోంగూర మటన్ కావాలా? ఓకే చేద్దామా? చేద్దాం. కమాన్ కమాన్. నా దగ్గర అయితే ఒక టిప్ ఉంది కిచెన్లో ఉన్న ఆడవాళ్ళకి. మీకు బీపీ కానీ బాగా తక్కువ ఉందనుకో, అత్తింటోళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి. బీపీ కనుక ఎక్కువ ఉందనుకో, పుట్టింటోళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి. ఇది వర్కౌట్ అయిందో లేదో కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ ఇది నీట్గా వాష్ చేసుకోవాలి. అయితే ఇది 1/2 కిలో మటన్ తెచ్చాను. మ్యాక్సిమం మా ఇంట్లో సండే వస్తే మటనే ఉంటుంది, ఎందుకంటే చికెన్ అంతగా ఇష్టపడరు మా వారు. సో వీలైనంత వరకు మటన్ ఫిష్ ఎక్కువ తింటాం చాలా. మ్యాక్సిమం 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మాకు మటన్ అయితే చాలా బాగా ఇస్తారు. ముక్క చూసారా, టెంప్టింగ్గా ఉంది, మామూలుగా లేదు. 1 స్పూన్ జీరా పౌడర్, పసుపు, కారం. ఈ కారం నాకు మా అమ్మ ఎప్పుడు పట్టిస్తుంది. ఉప్పు కారం బాగా పట్టించాలి. నేనైతే మటన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేస్తాను. ఆయిల్ తేలుతుంటేనే దాని మజా. యాలకులు 2 జల్చేసింది ఫుల్గా, ఆకు పాడైపోయింది. మరాఠీ మొగ్గ, లవంగ, మిరియాలు, ఇవి కాకుండా దాల్చిన చెక్క. ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి మొన్న డీమార్ట్ వెళ్ళినప్పుడు, డీమార్ట్లో కాదులే, ఎక్కడ గుర్తులేదు, ప్లేన్గా తీసుకొచ్చారు రా మెటీరియల్. ఎవరు వచ్చారు? ఇది ఓన్లీ దాల్చిన చెక్క ఒక్కటే బాగుంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రసంలో కొంచెం ధనియా పౌడర్, మటన్తో కదా ప్లేన్గానే ఆనియన్ టమాటా ఏం లేకుండా జస్ట్ ప్లేన్గా కొంచెం ధనియా పౌడర్ వేసాను. అండ్ కొంచెం మిరియాలు పొడి జస్ట్ వేసా అన్నదానికి. కొద్దిగా పసుపు. ఆనియన్ కట్ చేసుకోవాలి, ఇవి వేగిపోతున్నాయి. ఆయిల్ బాగా వేడికిపోయింది. ఇప్పుడు మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకుంటున్నా. అసలు ఇలా ఉన్న వాడకూడదంట, అంత ఫంగై పట్టేస్తున్నది. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి. మా ఇంట్లో గ్రేవీ పిచ్చోళ్ళం చాలా మంది ఉన్నాం. రసంతో కన్నా గ్రేవీతోనే తింటాం చాలా వరకు. నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను. దీంట్లోకి ధనియాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2, గసగసాలు. ఇవి నానబెడితే బాగుంటాయి, బాగా నలుగుతాయి. నాకు అంత టైం లేదు, సో డైరెక్ట్గా వేసేస్తున్నా. దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టాను. ఆనియన్స్ వేగిపోయాయి. ఆనియన్స్ ఫుల్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మటన్ వేసేస్తున్నా.
మటన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది. దానిలో ఉన్న వాటర్ అంతా అయిపోతే చూసారా బోన్ ఎంత టెంప్టింగ్ గా ఉందో. మేమైతే ఈ బోన్ కోసం పక్కా కొట్టుకుంటాం. ఈ మధ్య కాలంలో చాలా వరకు అయితే హాస్పిటల్ దగ్గర ఎక్కువ ఉంటున్నారు, లేదా ఫుడ్ దగ్గర ఎక్కువ ఉంటున్నారు, లేకపోతే షాపింగ్ మాల్స్ లో ఎక్కువ ఉంటున్నారు. ఈ మూడే బయట నడుస్తున్నాయి. ఎవడికి ఎంత ఉన్నదన్న తర్వాత విషయం, కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా బ్రతకాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈ థాట్ అయితే మామూలుగా లేదు. ఉన్నవాళ్ళు దాచుకుంటున్నారు, లేని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. గోంగూర చికెన్, గోంగూర మటన్ తినని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. ఈ కాంబినేషన్ మామూలుగా ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చాలా రోజుల తర్వాత గోంగూర మటన్ అయితే చేస్తున్నాను. చాలా ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమా ఏంటి? నాకైతే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చాలా బాగా నచ్చింది. ప్యూర్ లవ్ చూసాను చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్, సో కనెక్ట్ అయిపోతాం. కానీ చాలా బాగుంది సినిమా. లాస్ట్లో అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ఇంజెక్షన్ వాళ్ళ కూతురికి ఇస్తాడు అని. మన పంతం వల్ల మన పిల్లల్ని మనకు మనమే పాడు చేసుకుంటున్నాం అనిపించింది ఆ సినిమా చూసి. నిజంగా ఈ రోజుల్లో చూడాల్సిన మూవీ అది. నెక్స్ట్ అఖండ, మామూలు వైబ్స్ కాదు అఖండ. బాలయ్య బాబుతో మామూలుగా ఉండదు. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. కొంచెం వాటర్. మాక్సిమం 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. నాకు ఈ గ్రేవీ చాలా ఇష్టం. ఇడ్లీలో వేసుకొని తింటాను. ఇడ్లీలో, దోశలో, పూరితో కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయండి ఒకసారి. ఇడ్లీలో అయితే చాలా చాలా బాగుంటుంది.